హలో అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. ఏంటి అక్క క్లిప్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఈ క్లిప్‌కి కూడా ఒక చరిత్ర ఉందండి. పాత క్లిప్‌లని ఇంట్లో పడేస్తున్నారు ఆ పక్కకి. ఈ వీడియో చూసారంటే అస్సలు పడేయరు అలాగా. అది ఏంటనేది మీరే చూడండి. చూసిన తర్వాత ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చూసుకోండి. ప్లీజ్ కొంచెం సపోర్ట్ చేయండి. ఏంటంటే ఇంట్లో మనకి నేను డైలీ అయితే క్లిప్లో వాడతానండి. ఎందుకంటే నేను దేవునికి అయితే ఎంటుకలు అయితే ఇచ్చేసి వచ్చాను. నాకు అప్పటికి ఇప్పటికి ఎప్పటికీ క్లిబ్బే అనమాట. ఇప్పుడు కొద్దిగా వచ్చాయి కదా, ఇలా పెద్ద పెద్ద క్లిప్లు అయితే పెట్టుకుంటాను. ఆ క్లిప్ అనేది పాడైపోయింది అనమాట. పాడైపోయిన క్లిప్ ఎందుకు పడేయాలి, మళ్ళీ డబ్బులు ఎందుకు ఖర్చు పెట్టాలి అనే ఆలోచన అయితే నాకు వచ్చిందనమాట. అందుకే ఇదైతే 10 రూపీస్ అండి. నాకు కొంచెం వెంట్రుకలు అనేది ఒత్తుగా ఉన్నాయన్నమాట, అంటే మందంగా ఉన్నాయన్నమాట. ఇవి 10 రూపీస్ క్లిప్పులు తెచ్చుకున్నా కూడా నాకు పట్టలేదన్నమాట. నేను మళ్ళీ పాత క్లిప్పే, పక్కకు పడేసిన క్లిప్పే మళ్ళీ నేను ఎలా తయారు చేస్తాననేది మీరే చూడండి. ఇలా ఇది మనకి పైపింగ్ వేస్తాం కదా, క్లాత్ పైపింగ్ కావచ్చు, డిజైన్లకు కావచ్చు, ఈ క్లాత్ అనేది వాడతాము. ఇదే క్లాత్ ఇప్పుడు మనకి క్లిప్ అనేది ఇలా పెట్టుకొని మనకి ఎంత కావాలో, క్లిప్ ఎంత వెడల్పు ఉందో దానికన్నా పావించు అటు ఎక్కువ, పావించు ఇటు ఎక్కువ, ఇలా చూడండి. ఇలా పావించు ఇటువైపు ఎక్కువ, పావించు ఇటువైపు ఎక్కువ అనమాట. ఇప్పుడు ఇలా కుట్టు వేయండి. ఇలా నేను చూపించిన విధంగా ఇలా కుట్టు వేయండి. ఇలా ఇలా చూసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొక కుట్టు వేయండి. ఇలా మనకనేది ఎగస్ట్రా క్లాత్ అనేది కనిపించకూడదు అనమాట. ఇప్పుడు ఇటు సైడు అటు సైడు కొంచెం కట్ చేసి ఎంచుమించు లేకుండా మనము మన క్లిప్కి ఎంత కావాలో అంత, ఇటువైపు పావించు ఇటువైపు పావించు, ఇలా నేను చూపించిన విధంగా వేసుకొని ఇప్పుడు దీనికి కావాల్సినటువంటివి చూడండి. ఫస్ట్ అనేది చూడండి, ఇదైతే పాత క్లిప్ పక్కకు పడేసిన, నేను డైలీ వాడే క్లిప్పు. కొంచెం పాతగా అయిందని పక్క పడేసాను అనమాట. అదే క్లిప్పే నాకు ఇదైతేనేనండి నా ఎంటుకలకు బాగా సెట్ అవుతుంది అనమాట, లూజ్ లేకుండా టైట్ లేకుండా. ఇప్పుడు వాడే క్లిప్లో ఏమవుతుందంటే నా ఎంటుకలు కొంచెం ఒత్తు కాబట్టి ఎగిరిపోతుంది అనమాట. క్లిప్ పెట్టుకుంటానే ఎంటుకల మీద నిలవలేదనమాట. అందుకు నాకు ఆ క్లిప్పే కావాలనుకుంటే, వేసుకోవాలనుకుంటే చుట్టూ అంతా పెయింట్ అనేది పోయిందనమాట. అందుకే దీన్ని పక్క పడేయకుండా ఎట్లా చేద్దామబ్బా అని నాకు కొంచెం ఐడియా వచ్చి ఆలోచన చేశాను అనమాట. ఈ ఆలోచన కూడా నైట్ వచ్చింది, పొద్దున ట్రై చేశాను. క్లిప్ అయితే సూపర్గా వచ్చిందండి బాబు. చూడండి, ఇలా చుట్టూ గమ్మేసిన తర్వాత ఇలా పెట్టేసి ఒక 5 నిమిషాలు అనేది పక్క పెట్టేసేది. ఇలా నేను చూపించిన విధంగా క్లాత్కి అనేది బాగా అతికించేసేయండి. ఇలా పెట్టిన తర్వాత ఒక 5 నిమిషాలు పక్క పెట్టేస్తే గమ్ అనేది నీట్గా క్లాత్కి అనేది అతుక్కుంటుందన్నమాట. ఇలా ఈ గమ్ అనేది అతుక్కున్న తర్వాత ఇలా మోట్లు అనేది ఎక్కడన్నా ఉంటే ఇలా మోటు కూడా గమ్ముతో ఇలా సైడ్కి అనేది అనేసామంటే మనకి క్లిప్ అనేది 5 నిమిషాల తర్వాత ఆరితే మనం దాని మీద మళ్ళీ మనకు నచ్చినట్లు మనకు కావాల్సిన డిజైన్ అయితే వేసుకోవచ్చు. చూడండి, ఇప్పుడు 5 నిమిషాలు అయితే అయ్యింది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, మధ్యలో ఇక్కడ నేను ఎలా చూపిస్తున్నానో అలా మీది ఏ డిజైన్ చేసుకోవాలంటే ఆ డిజైన్ చేసుకోండి. ఫస్ట్ ఇలా పెన్నుతో కానీ లేదంటే మార్కర్తో కానీ ఇలా వేసుకోండి. నేనైతే మార్కర్తో క్లాత్ మీద అంతా వైట్ అవుతుందని నేను పెన్ను అయితే వాడుతున్నాను. ఇలా 6 చుక్కలు అయితే పెట్టా, చుట్టూ మధ్యలో ఒక చుక్క పెట్టి చుట్టూ 6 చుక్కలు అయితే పెడుతున్నాను అనమాట. ఇలా నేను చూపించిన విధంగా చూడండి. అర్థం కాకుంటే ఒకసారి బట్టి 2-3 సార్లు చూడండి, మీకు అర్థమవుతుంది. ఎంత ఈజీ అంటే కేవలం ₹1 ఖర్చు లేకుండా మన ఇంట్లో ఉండే వస్తువులతోనే మనకి ఎంత లేదన్నా ఇదే క్లిప్ కొనాలంటే షాప్లో ఖచ్చితంగా 100 కానీ 150 కానీ ఉంటుందండి. ఇదైతే ఖచ్చితము. ఇది ఓన్లీ ఇలాంటి క్లిప్లు వాడే వాళ్ళకైతే అర్థమవుతుంది, మామూలు వాళ్ళకైతే అర్థం కాదనమాట. ఇది ఖచ్చితంగా అంత రేట్ చెప్తారనమాట. ఇవి నాకు మిగిలినాయి అనమాట, ఈ టోన్స్, వైట్ టోన్స్. ఇవి అనేది ఇలా గమ్ అనేది మనం ఫస్ట్ పెన్నుతో ఎక్కడెక్కడ మార్క్ వేసుకున్నామో అక్కడంతా ఇలా గమ్ అనేది అతికిస్తున్నాను అనమాట. ఇలా కొంచెం చేతికి గమ్ అనుకున్నామంటే అది నీట్గా మనకు అనేది చేతికి ఆటోమేటిక్గా కలుసుకుంటుంది అనమాట. ఇలా
మనకి అది మీ ఇష్టం అండి. ఈ డిజైనే పెట్టుకోవాలనేది ఏం లేదు, అది మీ ఇష్టం, మీకు నచ్చినట్లు పెట్టుకోవచ్చు అనమాట. ఇలా ఈ వీడియో అయితే ఇది ఎప్పుడు డిజైన్ చేశానంటే సండే చేశానండి. ఈరోజు మంగళవారం కదా, ఈరోజు పొద్దున్నే పెడుతున్నా. చూడండి ఇలా. ఇప్పుడు మధ్యలో నా దగ్గర టోన్స్ బిట్ అనేది ఉందన్నమాట. అవి 10 రూపాయలకి మాకు 2 ఇస్తారు. నేను హోల్సేల్ అంగిట్లో పోతాను కదా, 10కి 2 ఇస్తారనమాట. మధ్యలో రెడ్ టోన్స్, చుట్టూ వైటు. ఇలా చూడండి, ఇలా చుట్టూ చేసిన తర్వాత ఇప్పుడు ఇక్కడ అనేది టోన్స్ లేస్ ఉంది కదా, చుట్టూ మనకి ఎంత కావాలంటే అంత కట్ చేసుకోవడం. ఇలా కట్ చేసుకున్న తర్వాత మనము చుట్టూ గమ్ వేసి అతికిచ్చేయడమే. చాలా అంటే చాలా సింపుల్ అండి. ఎంత లేదన్నా మనం 150 రూపాయలు అయితే తగ్గించిన వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా 150 లేకుంటే కనీసం 100 ఉంటుంది ఈ క్లిప్. చాలా రేట్ అండి టౌన్లోను. ప్రతి ఒక్కటి రేట్లేనాయన్నమాట. నేను పక్కనుండే పాత క్లిప్ అని పడేసిన క్లిప్తోనే నేనైతే ఇలా సెట్ చేసుకున్నాను. నా ఐడియా ఎలా ఉందనేది కామెంట్ చేసి చెప్పండి. ఇలా నేనైతే డైలీ క్లిప్లే వాడతాను అనమాట నేను. ఇలా మనం చిన్నగా ఇలా టోన్స్ లేస్ అనేది వేసామనుకో, అందుకే మీ క్లిప్ కూడా పెట్టుకొని చూపించాను నేను ఈ క్లిప్ అనేది ఏదైనా ఫంక్షన్లు ఉన్నప్పుడు కానీ, ఇంకా 2-3 క్లిప్పులు ఉన్నాయండి నావి పాతవి. అది కూడా బ్లాక్ ఒకటి వైట్ ఒకటి అలా సెట్ చేసుకుంటాం అనుకుంటున్నాను. ఇలా ఇటు సైడ్ కూడా ఇలా మళ్ళీ గమ్ము ఎక్కువగా వేయద్దండి, మళ్ళీ అంత బాగుండదు అనమాట. మనకి టోన్స్ లేసు లైన్ ఎంత పడుతుందో అంతే చాలు, మళ్ళీ ఎక్కువ లేకుండా. ఇలా మనకి కేవలం 1 రూపాయి ఖర్చు లేకుండా 100 రూపాయలు విలువ చేసే క్లిప్ అయితే ఇంట్లోనే రెడీ చేసుకున్నాం అనమాట. ప్లీజ్ నా ఐడియా ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నేను నా జడకు అనేది క్లిప్ అనేది పెట్టాను కదా, ఎలా ఉందనేది మీరు కామెంట్ చేయండి. చూసిన తర్వాత మీరు కూడా ఇలాంటివి ఏమన్నా ఇంట్లో ఎక్స్ట్రా ఉంటే పాడేసారా, వేస్ట్గా ఉండేటి పాత క్లిప్లని, మీరు కూడా ఇలాంటివి మీకు ఇష్టమైన డిజైన్ అయితే చేసుకోవచ్చు. నాకైతే సూపర్గా వచ్చిందండి. ఇలా చాలా బాగా వచ్చింది కదా. అది మన ఇష్టం, మనకి ఎట్లా కావాలనుకుంటే అట్లా. ఎంతో కష్టపడుతున్నాను, ఏదో ఒక వీడియో బాగా వైరల్ అయితే నా ఛానల్ కూడా కొంచెం ముందుకు పోతుంది. చూసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటారని ఎంతో కష్టపడుతున్నా. మరి ఆ వీడియో బాగా నాకు క్లిక్ అయ్యి నా ఛానల్కి కొంచెం సపోర్ట్ చేస్తుందో అది భగవంతునికే తెలుసల్లా. చాలా కష్టపడుతున్నా నేనైతే చాలా కష్టపడుతున్నాను. మరి ఆ వీడియో నాకు హెల్ప్ అవుతుందో ఏమో కానీ నేను నా చాతనైన వరకు కష్టపడతానండి. అవతల మీ చేతుల్లోనే ఉంది. నా కష్టాన్ని అనేది గుర్తించండి, కొంచెం సపోర్ట్ చేయండి. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీ ఫ్రెండ్స్కు, మీ ఫాలోవర్స్కి షేర్ చేయండి. ఇలాంటి క్లిప్పులు పక్కన పడేస్తే ఖచ్చితంగా మీకు టైలరింగ్ చేసేవాళ్ళు మీ ఇంట్లో మెయిన్ వచ్చేసి మీ ఇంట్లో ఆడపిల్లల మటుకు ఉంటే ఖచ్చితంగా ఇలాంటి పాత క్లిప్పులు ఉంటే ఇలాంటి పిల్లలకి చేసి పెట్టండి. వాళ్ళు కూడా చాలా హ్యాపీగా అవుతారనమాట. ఇలా చూడండి ఎంత బాగుంది. ఇది క్లాత్ అనేది పైపింగ్ కానీ లేదా డిజైన్లు కానీ దానికి కావాల్సిన వస్తువులు అనమాట ఇవన్నీ. నేనైతే ఎక్కువ డిజైన్లు కుడతాను కాబట్టి ప్రతి ఒక్కటి తెచ్చిపెట్టుకుంటాను అనమాట. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్లే నేను చేసిన కష్టం 10 మంది చూసేదానికి అవకాశం ఉంటుంది. ప్లీజ్ అండి, కొంచెం లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. నా కష్టాన్ని ఒక్కసారి గుర్తించండి ప్లీజ్ అండి.